హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 35వ భాగాన్ని వినిద్దాం. దాత్రి స్పృహ తప్పి పడిపోతుంది. వెంటనే ఆ ఆడ కానిస్టేబుల్ వైపు చూసి తన దగ్గరున్న షర్ట్ని ఎవరు లాక్కున్నారు? తన ఓకల్ ఎలా ఉందంటే ఎదురుగా ఉన్న వాళ్ళు వణికిపోయేలా ఉంది. వాళ్ళిద్దరూ తడబడుతూ ఉంటే తాన్య చెప్పండి అంటుంది. ఒక కానిస్టేబుల్ పక్కన విసిరేస్తున్న షర్ట్ని తెచ్చి ఇస్తుంది. రే, ఇది మన సింహం షర్ట్రా, డౌటే లేదు అంటాడు తేజ్. ఏదైతే ఏంటి, నువ్వు నోర్మి అంటాడు రామ్. శౌర్య ఆ షర్ట్ లాక్కొని పసిపాపకి తొడిగినట్టు దాత్రికి షర్ట్ వేసి తనని ఎత్తుకుని తీసుకెళ్ళి ఇప్పటి వరకు బయట గౌతమ్తో తను వెయిట్ చేసిన కారు ఉంటుంది. సో ఆ కారులో దాత్రిని పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చెక్ చేయించి బ్యూరోకి తీసుకొని రారా అని గౌతమ్కి చెప్తూ దాత్రిని చూస్తాడు. గొంతు కూడా నులిమారు, ఆ అచ్చులు కూడా ఉంటాయి. వాటిని చూడగానే కోపం కట్టలు తెచ్చుకున్నట్టు ఉంటుంది శౌర్య పరిస్థితి. వెంటనే వెళ్ళబోతుంటే దాత్రి స్పృహ లేకుండానే శౌర్య చేయి పట్టుకుని ఉంటుంది. శౌర్య మళ్ళీ వస్తాను దాత్రి అంటూ విడిపించుకుంటూ ఉండగా తన మోచేతిపై అచ్చులు చూస్తాడు. తన శరీరం ఎర్రగా అయిపోయింది ఎక్కడికక్కడ. అసలు తను ఈ సమయంలో పడే బాధ అంతా ఒక్కసారిగా కళ్ళ ముందుకు రావడంతో రేయ్ నువ్వు పోనీరా అంటూ చేయి విడిపించుకొని డోర్ వేసి లోనికి సింహంలా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ పోలీసుల ముందు నిలబడతాడు. శౌర్య దాత్రిని అలా తీసుకుని వెళ్ళడంతో రే, సింహం మన సింహమేనారా ఇలా చేస్తుంది అంటూ ఆపోతుంటాడు తేజ్. రే, నాది అదే పరిస్థితి, నువ్వు వెనక కామెంటరీ చదవకు అంటాడు రామ్. తాన్య శౌర్య వైపు అభిమానంగా చూస్తూ ఉంటుంది. అలాంటిది శౌర్య అలా లోపలికి వచ్చి నిలబడగానే తన కళ్ళని చూసే ఈ ముగ్గురు శిలల్లా నిలబడి ఉంటారు. తాన్యాకైతే శౌర్య కోపం చూస్తే హార్ట్ బీట్ యమ స్పీడ్లోకి వెళ్ళిపోతుంది. శౌర్య టేబుల్పై గుద్ది తన గొంతు ఎవరు పట్టుకొని నిలిమారు అంటూ కళ్ళు పైకెత్తుతాడు ఆ పోలీస్ ఆఫీసర్. శౌర్య సిబిఐ అని తెలియక ఏదో అనుకున్నాడు. ఇప్పుడు తనలో కనిపిస్తున్న రౌద్రం చూసి వణికిపోతాడు పాపం బిడ్డ. ఎందుకు తనపై చేయి చేసుకున్నారు? ఎవరో కొట్టారో చెప్తారా, లేక మొత్తం స్టేషన్ స్టాఫ్ మీదనే కంప్లైంట్ ఇవ్వమంటారా? ఎందుకు తనపై చేయి చేసుకున్నారు అంటాడు శౌర్య. సింహం గర్జనకి మన సార్ అరుపుకి ఒకటే తేడారా అంటాడు రామ్. తేజ్ ఏంటో అది అంటాడు. దాని గర్జన వెనక కారణం ఉండదు, సార్ వెనక మాత్రం ఒక కారణం ఉంటుంది అంటాడు రామ్. సర్లే, వాడు బ్రతుకుతాడంటావా అంటాడు తేజ్ ఆ పోలీస్ ఆఫీసర్ని. చూడాలి, కానీ ఎందుకు ఆయనకు అంత కోపం అంటాడు రామ్. అలా ఏంటావేంట్రా, పాపం ఆ అమ్మాయి అని చూడకుండా అంత దారుణంగా ట్రీట్ చేస్తారా? పైగా నేరం ఒప్పించాలని చూశారు అని చెప్పిందిగా అంటాడు తేజ్. ఇందాక అమ్మాయి మాట్లాడిన మాటలు అర్థమయ్యాయిరా అంటాడు రామ్. కొన్ని అర్థమయ్యాయి, కానీ ఈ తాన్యాకి కూడా ఏదో తెలుసు ఆ అమ్మాయి గురించి. వైట్ కోట్ అమ్మాయి అంటుందే తనని. ఇలా వీళ్ళ డిస్కషన్లో వీళ్ళు ఉంటారు. శౌర్యకి ఇక సహనం పట్టలేక టేబుల్ బద్దలు కొట్టేస్తాడు. అనగా ఒక మంచి కానిస్టేబుల్ వచ్చి, సార్, ఆ సెల్లోకి ఆ ఇద్దరు ఆడ కానిస్టేబుల్ మా సార్ మాత్రమే వెళ్ళారు సార్, అంతే మాకు తెలిసింది అని సవినయంగా వివరిస్తాడు. ఈ పోలీస్ ఆఫీసర్ తనని మింగేసేలా చూస్తాడు. శౌర్య వెంటనే ఆ పోలీస్ మెడ పట్టుకుని ఏదో వస్తువుని లేపినట్టు పైకి లేపుతాడు. తేజ్, రామ్, తాన్యాలతో సహా అందరూ నోలు తెరుస్తారు. ఆ పోలీస్ ఆఫీసర్ వెయిట్కి శౌర్య అలా లేపడంతో, శౌర్య తనకి హెల్త్ బాగలేదని చెప్పాను కదా, చెప్పానా లేదా? అయినా తనని తెచ్చి ఇంత ఇబ్బంది పెడతావా అంటూ ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆఫీసర్ని చూసి, ఏంటి గాలి ఆడట్లేదా? మరి తన పరిస్థితి తెలుసా నీకు, తెలుసా అంటూ రెట్టించి ఇంకా గట్టిగా నొక్కబోతుంటే తేజ్ మధ్యలో వచ్చి, సార్ ఆగండి అంటూ చేయి పట్టుకుంటాడు. ఆ శౌర్య పోలీస్ ఆఫీసర్ని కిందికి విసిరేస్తాడు. వెంటనే ఆ కానిస్టేబుల్ వైపు ఒక చూపు చూసి, ఆడవాళ్ళు ఆ మాత్రం అర్థం చేసుకోలేరు తన పరిస్థితిని, ఛీ, ఆడవాళ్ళు కాబట్టి ఏమీ చేయలేక వదిలేస్తున్నాను అంటూ చీదరించుకుంటాడు. అక్కడే పోయింది వాళ్ళ గౌరవం. వెంటనే తాన్యా అని అంటాడు గట్టిగా. హా సార్ అంటుంది చిన్నగా వణికే గొంతుతో తాన్య. అలాగే ఇంచి గ్యాప్లో వచ్చి శౌర్య ముందు నించుంటుంది. ఏం రిపోర్ట్ పంపుతావో తెలియదు నాకు అంటూ చిటికెలు వేస్తూ, ఈ ఆఫీసర్ అండ్ ఆ కానిస్టేబుల్స్ ఎవరు మళ్ళీ ఈ జాబ్లో కాదు కదా, ఈ ఫీల్డ్లో కూడా కనపడకూడదు, ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అంటూ గట్టిగానే చెప్తాడు శౌర్య. తాన్య నేను చూసుకుంటాను సార్ అంటుంది. శౌర్య తనకున్న కోపాన్ని అణిచివేయటానికి పక్కన ఉన్న గోడని గట్టిగా కొద్ది అక్కడే ఉంటే వాళ్ళని చంపేస్తానేమో అనే భయంతో శౌర్య బయటకు వచ్చేస్తాడు ఫాస్ట్గా. అమ్మ బాబోయ్ అనేలా ఆ గోడ పెలపెలమంటూ చిగిలిపోయి అలా నిర్జీవమై ఉంటుంది. తేజ్ నోరు తెరుస్తాడు. రామ్ తేజ్ నోరు మూసి కళ్ళతోనే
మూసుకొని పోదాం అంటాడు. తేజ్ తల ఊపి ముందుకు కదులుతాడు. తాన్య రెడీ ఫర్ సర్ప్రైజ్ అని కోపంగా చెప్పేసి బయటకు వచ్చేస్తుంది. ఆ అమ్మాయి విషయంలో మన సింహం అలా బిహేవ్ చేశాడేంట్రా, కొంపదీసి లవ్ చేస్తున్నాడా అంటాడు తేజ్. మనకెందుకురా అంటాడు రామ్. అలా కాదురా, ఆ అమ్మాయి ఎంత అందంగా అమాయకంగా స్వచ్ఛమైన పువ్వులా ఉంది కదరా అంటాడు తేజ్. అరే, కొంతమంది పైకి కనిపించేంత మంచి వాళ్ళు కాదురా అంటాడు రామ్. ఇలా మాట్లాడుకుంటూ వీళ్ళు బ్యూరోకి వచ్చేస్తారు. తాన్య శౌర్య చెప్పిన పనిలో ఉంటుంది. శౌర్య మనసు ఆగక హాస్పిటల్కి వెళ్తాడు. గౌతమ్ బయట కూర్చుని ఉంటాడు. ఏం చెప్పారా డాక్టర్ అంటాడు శౌర్య. చూస్తున్నారా ఇంకా అంటాడు గౌతమ్. డాక్టర్ అప్పుడే వస్తాడు. ఎలా ఉంది తనకి అని అడుగుతాడు శౌర్య. షీఈస్ ఫైన్ అంటాడు డాక్టర్. టెంపరేచర్ అని అడుగుతాడు శౌర్య. అలాంటిది ఏమీ లేదే అంటాడు డాక్టర్. తనని కలవచ్చా అంటాడు శౌర్య. తనేదో విషయంలో స్ట్రెయిన్ అయింది, ఇంకా వీక్గా ఉంది, అందుకే సెలైన్ పెట్టాం, అలాగే ఇంజెక్షన్ ఇచ్చాం, కాసేపటి వరకు లేవదు తను అంటాడు డాక్టర్. ఓకే థ్యాంక్ యూ అని లోపలికి వెళ్తాడు శౌర్య. దాత్రిని చూసి చుట్టూ గమనించి రే గౌతమ్ అంటాడు. గౌతమ్ లోనికి వచ్చి చెప్పరా. దాత్రి కళ్ళు తెరిచేసరికి మన బ్యూరో ఇంట్రాగేషన్ రూమ్లో ఉండాలిరా అంటాడు శౌర్య. కానీ ఇప్పుడు ఇలాగా ఎట్రా అంటాడు గౌతమ్. చెప్పాను కదా వెళ్ళాలి, క్వశ్చన్ చెయ్యక చెప్పినట్టు చెయ్యి అంటాడు శౌర్య. నిజానికి మార్నింగ్ శివరామన్ గారి పోస్టుమార్టం రిపోర్ట్ కోసం హాస్పిటల్లో ఉన్నప్పుడు గౌతమ్ రావటం శౌర్య ఆలోచిస్తుండడం ముందు పాటలో చదువుకున్నాం. ఆ తర్వాత ఆలోచనలో ఉన్న శౌర్యతో గౌతమ్ ఒకవేళ దాత్రిని ఇలా ఎరికించారంటే దాత్రికి శివరామన్ గారికి ఏదైనా ఇంటర్లింక్ అయి ఉన్న విషయం అయి ఉంటుందంటావా అంటాడు. శౌర్య ఏదో ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చి కాసేపటికి ఏదో చెప్తాడు గౌతమ్తో. అది ఏమై ఉంటుందో ముందు ముందు తెలుసుకుందాం. గౌతమ్ సరే అని తలాడిస్తాడు. శౌర్య అనుకున్నట్టుగానే పోలీస్ స్టేషన్కి తను వెళ్లకుండా తాన్యాని పంపించి వెనకే వాచ్ చేస్తూ వస్తాడు. బట్ దాత్రి పరిస్థితి తెలియగానే ఆగలేక స్టేషన్కి ఎంటర్ అయ్యాడు. తాన్య శౌర్య చెప్పినట్టు వాళ్ళపై కంప్లైంట్ చేసి వస్తుంది. కమిషనర్ ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి ఏంటయ్యా ఏం జరిగింది అని అడుగుతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ ఏదో చెప్పబోయేంతలో డీజీపీ వస్తాడు. తాన్య ఇచ్చిన కంప్లైంట్తో తాన్యాని తీసుకుని అక్కడికి వచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ని క్వశ్చన్ చేయడం మొదలు పెడతాడు. ఆ కమిషనర్ అక్కడే ఉంటే తనని ఎక్కడ ఇరికిస్తాడో అనే విషయం తెలుసుకోకుండా వెళ్ళిపోతాడు. శౌర్య గౌతమ్తో దాత్రిని తీసుకుని బ్యూరోకి వెళ్ళమని తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గౌతమ్ డాక్టర్ని అడిగి సిస్టర్ అండ్ వార్డ్ బాయ్స్ హెల్ప్తో దాత్రిని తీసుకుని బ్యూరోకి వస్తాడు. శౌర్య తను వెళ్ళిన పని పూర్తి చేసుకుని తాన్యతో కలిసి వస్తాడు. తేజ్ రామ్తో ఏంట్రా బ్యూరో ఇంత సైలెంట్గా ఉందేంటి, ఇక్కడ సింహం లేదు అనుకుంటా అంటాడు. హా అని రామ్ అంటూ వాటర్ తాగి తేజ్ని లంచ్కి లాక్కుని వెళ్తాడు. తేజ్ టైం చూసి 1కి చేయాల్సిన లంచ్ 4కి చేస్తున్నాం అంటాడు. ఇప్పటికైనా చేస్తున్నాం సంతోషించరా అంటాడు రామ్. వాళ్ళిద్దరూ తినేసరికి గౌతమ్ దాత్రి పడుకొనున్న స్ట్రెచ్చర్తో ఎంటర్ అవుతాడు. వాళ్ళిద్దరూ గౌతమ్ వెనక వెళ్ళగా తేజ్ ఎవరి అమ్మాయి గౌతమ్ అని అడుగుతాడు. గౌతమ్ శివరామన్ గారి కేసులో మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అమ్మాయి అని అంటాడు. అబ్బో అది మాకు తెలుసు, మన సింహం అని అనబోతుండగా రామ్ తేజ్ కాలు తొక్కుతాడు. అబ్బా అని కాలు పట్టుకొని అదే శౌర్య సార్కి ఈ అమ్మాయికి ఏంటి రిలేషను అంటాడు. అదా నీ డౌటు, శౌర్య వచ్చాక అడుగు తేజ్, నాకు కూడా తెలియదు అంటూ భుజం తట్టి బయటికి వెళ్దామా, తను డిస్టర్బ్ అవుతుంది అంటాడు గౌతమ్. తేజ్ కూడా తలోపుతాడు. అలా వాళ్ళు రావటమే శౌర్య కూడా వస్తాడు. రేయ్ చాలా టైం అయింది, నీకు కూడా భోజనం తెచ్చాను తిందు కాని పదా అంటాడు గౌతమ్. నాకు కాదు దాత్రికి తీసుకురా అంటాడు శౌర్య. తన రెస్ట్లో ఉందిరా అంటాడు గౌతమ్. తీసుకురా అని గదికి వెళ్తాడు శౌర్య. తేజ్ కూడా వెనకే వెళ్ళబోతాడు. అంతే విధంగా రామ్ వెనక్కి లాగుతాడు. రేయ్ చూద్దాం రారా మన సింహం ఏం చేస్తాడో అంటాడు తేజ్. అవసరమా అంటాడు రామ్. వదులు నేను పోతా అంటూ వెళ్తాడు తేజ్. శౌర్య పక్కనున్న వాటర్ తీసుకుని దాత్రి ఫేస్పై జల్లుతాడు. ఉలిక్కిపడి లేస్తుంది. శౌర్య ఎదురుగా చైర్లో కూర్చుని ఉంటాడు. దాత్రి శౌర్య అని ఆశ్చర్యపోయి చాలా లో వాయిస్తో నేనిక్కడున్నా అని అడుగుతుంది. గౌతమ్ అక్కడికి వస్తూ మా బ్యూరోలో ఉన్నావు అంటాడు. అవునా కానీ అంటూ ఆగిపోయి తన చెంపల్ని తడుముకుంటుంది దాత్రి. ముందు తిను అంటాడు శౌర్య. నువ్వింతకు ముందు ఆపింది కొనసాగించవచ్చు కదా అంటే నువ్వు పెట్టచ్చు కదా అన్నట్టు అడుగుతుంది. తిను, మాకున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే నీకు ముందు ఓపిక కావాలి కదా అంటాడు శౌర్య. ఓహో కేసు కోసం తీసుకొచ్చారా నన్ను, మీరు నమ్ముతున్నారా నేను హత్య చేసినట్టు అంటుంది దాత్రి.
ముందు నువ్వు తిను, మాట్లాడుకుందాం అంటాడు శౌర్య. మళ్ళీ బెడ్పై పడిపోయి ఇక్కడ పెట్టని తింటాను అని చూస్తుంది ధాత్రి. అలానే పెట్టబోతుంటాడు గౌతమ్. ఇది ఇంటరాగేషన్ రూమ్, బెడ్రూమ్ కాదు అని తను ఆ కానిస్టేబుల్ దగ్గర నుంచి లాక్కున్న షర్ట్ కోసం వెళ్ళి తెచ్చి ధాత్రికి ఇస్తాడు. ధాత్రి తీసుకుని థ్యాంక్స్ సౌ అనుపోయి తేజాని అలాగే అప్పుడే వచ్చిన తాన్యాన్ని కూడా చూసి థ్యాంక్స్ సార్ అని షర్ట్ వేసుకుని తింటుంది. అప్పుడు కాస్త తన పరిస్థితి బెటర్ అనిపిస్తుంది. వెంటనే బెడ్ దిగి ఇప్పుడు అడగండి సార్ మీ క్వశ్చన్స్ అంటుంది. శివరామన్ గారిని ఎందుకు హత్య చేశావు? అందరూ అంటున్నట్టు ఆయనకి నీకు సంబంధం ఉందా? అందుకే ఆయన్ని హత్య చేశావా? ఆ రోజు 11 గంటలకి ఆయన్ని కలవడానికి వెళ్ళావా? ఆయన్ని చంపేసిన హడావిడిలో నీ కాళ్ళకున్న చెప్పులు కూడా వదిలేసి వచ్చావా అని ఏమాత్రం తడబాటు లేకుండా అనేస్తాడు శౌర్య. అప్పటి వరకు ఏదో ఆశతో ఉన్న ధాత్రి శిలలా నిలబడిపోయి శౌర్య నోటి నుంచి వచ్చిన మాటలకి ఆశ్చర్యపోయి తన ఆశల సౌధం కూలిపోయినట్టు ఫీల్ అవుతూ స్ట్రెచ్చర్కి ఆనుకుని జారి కింద కూర్చునిపోతుంది. తనలా అడుగుతాడు అనుకోలేదు. ఏం జరిగింది, నీకు ఏం తెలుసని అడుగుతాడు అనుకుంది ధాత్రి. గౌతమ్ వినలేక మధ్యలోనే వెళ్ళిపోతాడు. శౌర్య అవన్నీ నమ్ముతాడు అని ఆలోచన రాగానే ధాత్రి కంటి నుంచి కన్నీరు వచ్చి భూమిని తాకుతుంది. అంతే, పెద్ద ఉరుములు ఉరుముతూ వాతావరణం మారిపోతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? సార్, అలా ఎలా అనేస్తారు ఆ వైట్ కోట్ అమ్మాయిని అంటుంది తానియా. నిస్తేజంగా పడి ఉన్న ధాత్రి ముందుకు శౌర్య వచ్చి కూర్చుని తన కన్నీళ్లను తుడుస్తూ అలా ఈ ఫైల్లో ఉంది, ఇవన్నీ వాటికి సాక్ష్యాలు అంటూ ఇంకో ప్యాకెట్ని ముందు పెడతాడు. ధాత్రి కళ్ళెత్తి శౌర్య వైపే చూస్తుంది. నువ్వు నమ్మలేదు కదా ఈ మాటల్ని అని ఆశతో. శౌర్య తన ఫేస్ వెంటనే టర్న్ చేసేసి వీటినన్నిటినీ నిజం కాదని ప్రూవ్ చేస్తే మాత్రమే నువ్వు బయటపడతావు ఈ కేసు నుంచి. ఇవన్నీ నిజాలో కాదో కానీ. గౌతమ్ పంపడంతో రామ్ వాటర్ బాటిల్ తీసుకుని అప్పుడే వస్తాడు. తెచ్చి శౌర్యకిస్తాడు. శౌర్య ఆ బాటిల్ ధాత్రి చేతికిస్తూ ఇప్పుడు అమాయకంగా మాటలు చెప్పేసి మమ్మల్ని నమ్మించేసినా, అలా కాకుండా ఇంకా నువ్వు ఏం చేసినా ఈ కేసు క్లోజ్ అయ్యే వరకు నేను నిన్ను వదలను అని సీరియస్గా చెప్తాడు. శౌర్య అలా అనడంతో ధాత్రి ఫీల్ అయి నేను అబద్ధం చెప్తాననుకుంటున్నారా అని సూటిగా అడుగుతుంది. అబద్ధం నిజం అనేది మేము నిర్ధారణ చేస్తాం మిస్, నువ్వు చెప్పాలి అనుకున్నది చెప్పచ్చు అంటాడు శౌర్య. ధాత్రి మనసులో మిస్సా అనుకుని శౌర్యతో అంటే ఏంటి, నేను ఏం చెప్పినా మీరు నమ్మకుండా మీ వేలో మీరు వెళ్తారు, అలాంటప్పుడు నన్ను అడగడం ఎందుకు, మీరే తెలుసుకోండి అంటుంది. సరే, మేము తెలుసుకొని మా సాక్ష్యాల్లో ఇదే నిజమైతే నిన్ను కోర్టుకి తీసుకెళ్లొచ్చు అంటాడు. నిజంగా మీ డ్యూటీ హార్డ్గా చేసి సాక్ష్యాలు సంపాదించండి. నీ సేకరణలో నేను నేరస్తురాలని తేలితే మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అంటుంది. శౌర్య బాటిల్ ఇచ్చేసి పైకి లేచి పాకెట్లో చేయి పెట్టుకుని అటు తిరిగి నువ్వెందుకంత నైట్ అక్కడికి వెళ్ళావు అని క్వశ్చన్ చేస్తాడు. ధాత్రి తలెత్తి తెలుసుకుంటానన్నారు కదా, తెలుసుకోండి మీ బ్రెయిన్ వాడి. ఇన్నాళ్ళ తనని చూసి తన గురించి తెలిసి కూడా శౌర్య ఇలా మాట్లాడడం ధాత్రికి కోపాన్ని తెస్తుంది. అసలు ముందు తనకి ధాత్రికి సంబంధం లేనట్టు మాట్లాడడం కూడా ఒక రకంగా ధాత్రి కోపానికి కారణం. శౌర్య సరే అని అటే తిరిగి ఉండి వాచ్ సరిచేసుకుంటూ అందరూ ఎందుకు నీకు ఆయనకి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది అని అనుకుంటున్నారు, దాని గురించి ఏంటి, అది నిజమా అబద్ధమా అంటూ టైం చూస్తున్నట్టు వాచ్ చూస్తాడు. పెద్దగా ఏది పట్టనట్టు. ధాత్రి చురుక్కన చూస్తుంది. వెంటనే పైకి లేచి ఇటు తిరిగి అలా మాట్లాడు శౌర్య ఆ మాట అంటుంది. తేజ్ పక్కన ఉన్నది రామ్ అనుకుని సింహంని శౌర్య అనేస్తుంది అంట్రా అంటాడు. ఈ కేసులో నువ్వు కనిపెట్టిన పాయింట్ ఇదేనా? నోరు మూసుకో, లేదంటే ఏదైనా ఎగిరొచ్చి నీ అనుమతి లేకుండా లోనికి చొరబడతాయి అంటుంది తానియా. తేజ్ ఫేస్ టర్న్ చేసి వెంటనే వెనక్కి జరుగుతూ పళ్ళు ఇకిలిస్తాడు. శౌర్య కళ్ళు మూసుకుని ఒక నిశ్వాస వదిలి అక్కడి నుంచి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు. ధాత్రి వెళ్ళి శౌర్య వైపే చూస్తూ ప్రేమించావనుకున్నాను అతిబల, ఇంతేనా నాపై ఉన్న నమ్మకం నీకు, ఇదేనా నాపై ఉన్న ప్రేమ? బహుశా నేనే అపోహపడ్డానేమో ప్రేమ అని. పిచ్చిదాన్ని తను అడిగిన మాటలే చెవులు పగిలిపోయేలా వినిపిస్తుంటే కిందికి ఒరిగిపోయి నన్ను నువ్వు ప్రేమించకపోయినా ఇన్నాళ్లలో ఇదేనా నన్ను అర్థం చేసుకుంది శౌర్య? నేను ఒక మనిషిని చంపుతానా, అది శివరామన్ సార్ విషయంలో? అసలు అలా ఎలా అనగలిగావు? ఆయనకి నాకు ఏదో అని నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటుంది. తేజ్ పక్కన పెట్టి ఉన్న వాటర్ బాటిల్ ఇస్తాడు. ధాత్రి ఒక చూపు చూస్తుంది. అలా ఏడవకండి, మీ ఫేస్ మళ్ళీ రెడ్డిష్ అయితే మా సింహం ఏ గోడ బద్దలు కొడతాడో అంటాడు తేజ్. ధాత్రి అర్థం కాక విచిత్రంగా చూస్తుంది.
రామ్ రేయ్ అంటూ నువ్వు రారా అని తేజ్ను లాక్కుంటూ వెళ్తుంటాడు. తేజ్ వాటర్ తాగండని వెళ్ళిపోతాడు. దాత్రి వెళ్ళే వాళ్ళ వైపు వింతగా చూసి అక్కడే ఉన్న తాన్య వైపు చూపు తిప్పగానే మా శౌర్య సార్ ఏం చేసినా మీకు న్యాయం చేయాలని చేస్తారు, ధైర్యంగా ఉండండి అంటుంది తాన్య. రాత్రికి శౌర్య అనగానే కోపంతో ఏంటిది మీ సార్ చేసేది, నేను చేస్తా శివరామన్ సార్ కేసుకి కోపంగా అంటుంది. అలా కాదు సార్ నీకు సహాయం అని అంటుండగా తాన్య సహాయం పేరుతో నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తారా మీ సారు, ఇదే నా సహాయం, అలా ఎలా అనేస్తారు నన్ను అంటుంది దాత్రి. అది తప్పే అని తల ఉంచుకుని వెళ్ళిపోతుంది. ఏమీ అనలేక తాన్య. శౌర్య నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని దాత్రి కొంతసేపటి క్రితం కళ్ళు తెరవగానే తన ముందున్న శౌర్యాన్ని చూసి తనకి వచ్చిన ధైర్యం ఏ నది తాకిడికో కొట్టుకుపోయింది. ప్రేమించిన వారి దగ్గర నుంచి చిన్న పదం చాలు మనసు బాధపడడానికి, అలాగే సంతోషపడడానికి కూడా అనుకోండి. బట్ ఇక్కడ శౌర్య అలా అనడంతో దాత్రి మనసు ఏదోలా అయిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.